మీరు మనీకి వాల్యూ ఇస్తారా? రిలేషన్‌కి వాల్యూ ఇస్తారా? ఆఫ్ కోర్స్ మనీ కూడా ఇంపార్టెంటే లైఫ్‌లో. మనీ లేకుండా లైఫ్ లీడ్ చేయడం చాలా కష్టం. చాలా మంది మనీ కాదు అని అంటారు. కానీ అలా అసలు ఏమీ- మాధురి అలా గారు ఏమీ ఇట్లా ఇట్లా చెప్పేస్తది ఆమె ముఖం మీద. మళ్ళీ మనీ లేకపోతే ఒక స్టెప్ కూడా బయటకు వేసి వెళ్ళడం కూడా చాలా కష్టం. డబ్బులు లేకుండా బ్రతికేస్తాం. ప్రేమ ఉంటే చాలు తొక్క అవన్నీ స్టోరీస్ సినిమాలు చూడడానికి బాగుంటాయి కానీ డబ్బు లేకపోతే జీవితం చాలా కష్టం. అందుకే అంటున్నా డబ్బు సంపాదించుకున్న తర్వాత ప్రేమలు దోమలు చూసుకోండి కానీ లైఫ్ లో మనీ అనేది చాలా ఇంపార్టెంట్. రిలేషన్స్ కూడా ఇంపార్టెంట్. రెండు ఇంపార్టెంట్. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. చాలా మంది మనీయే ఇంపార్టెంట్ అని చెప్పి రిలేషన్స్ బ్రేక్ చేస్తారు. ఫ్యామిలీని ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు. మదర్ ఫాదర్ అని కూడా చూడరు మ్యామ్. అసలు వాళ్ళు ఒక ఆస్తుల కోసం, వాళ్ళ ఒక ఆనందాల కోసం ఇంట్లో పేరెంట్స్ ని బయటికి గెంటేస్తూ ఉంటారు. సో మీకు ఏమనిపిస్తుంది మ్యామ్? అలా గెంటేసినప్పుడు నీ పిల్లలు నిన్ను కూడా చూస్తున్నారు కదా, మరి నిన్నేం చేస్తారు? వాళ్ళు పెద్ద అయ్యాక, వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాక నిన్ను కూడా సేమ్ అదే చేస్తారు. మనం ఏం చేస్తే మన పిల్లలు మన నుంచి అదే నేర్చుకుంటారు. మ్యామ్ నిజంగా అది జరుగుతుందంటారా? 100%. ఇప్పుడు నేను నా అత్త మామల్ని గెంటేసాను అనుకోండి, రేపొద్దున్న నా పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు కూడా అలాగే చేస్తారు కదా, సేమ్ సిచ్యువేషన్ కదా. సో రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ డబ్బుతో పాటు. ఒక డబ్బుతోనే మన లైఫ్ గడపలేం కదా. కష్టం, మన హ్యాపీనెస్ ని కానీ మన బాధను కానీ షేర్ చేసుకోవడానికి మన అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మన పక్కన ఎవరో ఒకరు ఉండాలి. లేనప్పుడు ఆ జీవితం చాలా చప్పగా ఉంటుంది. నాకైతే చుట్టూ జనాలు ఉంటేనే ఇష్టం. ఎందుకు మేము అట్లా? ఎందుకో ఎప్పుడు ఇంట్లో కూడా ఒక 10-20 మందితో ఉంటేనే నాకు ఇష్టం. అసలు ఒక్కదాని కూడా నాకు అస్సలు నచ్చదు. అవునా సార్, మీకు టైం ఇచ్చే అంత స్పేస్ ఉంటుందా లేకపోతే ఇంటి నిండా ఖచ్చితంగా మన టైం అనుకుంటూనే అన్ని బ్యాలెన్స్ చేసుకుంటాం. మా టైం మేము ఉంచుకుంటాం, మిగతా వాళ్ళు కూడా టైం ఇస్తాం. మాధురి గారి లాగా సెటిల్ అయ్యాకే మనం పెళ్లి చేసుకోవాలి, ఎంగేజ్ లో పెళ్లి చేసుకోకూడదు అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఎప్పుడు ఏం జరగాలి అది జరిగితే బాగుంటుంది కానీ సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలి. కానీ మీరు కష్టాలు పడ్డాక సెటిల్ అయినట్టు అనిపించింది. నేను ముందు నుంచి కూడా నేను ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గానే ఉన్నాను. పెట్రోల్ బంక్స్ రన్ చేశాను, రియల్ ఎస్టేట్ చేశాను, వెంచర్స్, అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ ఫాదర్ తో పాటు చేశాను. తర్వాత పాలిటిక్స్ లోకి వచ్చాను. పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత డిస్టర్బెన్సెస్ అన్ని క్రియేట్ అయ్యాయి. మా ఫాదర్ ఇన్ లా వాళ్ళు, మా ఫాదర్ వాళ్ళు బాగా ఫైనాన్షియల్ గా సెటిల్డ్. సో చిన్నప్పటి నుంచి బాగా అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయిని ఒకేసారి కష్టాలు, ఈ పాలిటిక్స్ లోకి వచ్చాక కష్టాలు అనిపించాను. మెయిన్ రాజకీయాల్లోకి మహిళ వచ్చిందంటే ఎంత బురద జల్లుతారంటే ఆమెని. ఈ సిచ్యువేషన్ నా ప్లేస్ లో ఇంకే ఫీల్డ్ లో ఉన్నా సరే ఇంత ఫేస్ చేయరు ఎవరు కూడా. నేను పొలిటికల్ గా ఉన్నాను కాబట్టే నన్ను ఇంత నెగిటివ్ చేశారు. ఎంతమంది 2 వయసు పెళ్లిళ్ళు చేసుకోలేదు చెప్పు? నేను ఒక్కదాన్నే 2 పెళ్లిళ్ళు చేసుకున్నానా? పొలిటికల్ గా ఉన్నాను కాబట్టే నన్ను ఇంత నెగిటివ్ చేశారు. మీరు చూసుకోండి, ఓన్లీ పొలిటీషియన్స్ లైఫ్ మాత్రమే 2 పెళ్లిల్ని ఎక్కువ చేసి చూపిస్తారు. మిగతా అందరి పర్సనల్ లైఫ్ లో ఉన్నవే ఇవన్నీ. వాటిని ఎవరు హైలైట్ చేయరు. మొత్తానికైతే అట్లా అంటారు. మ్యామ్ మీకు డబ్బులు తీసుకొని అంటే ఓట్లేసే వాళ్ళు ఇష్టమా? డబ్బులు తీసుకోకుండా జెన్యూన్ గా ఓట్లేసే ప్రజలంటే ఇష్టమా? అసలు నాకు రాజకీయం డబ్బుతో ముడిపెడితే అసలు ఇష్టం ఉండదు. రాజకీయం అనేది ప్రజల కోసం చేయాలనే ఆలోచన ఉంటేనే రాజకీయాల్లోకి రావాలి. సో డబ్బు అనే ఆలోచన ఉంటే రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు. వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. మనుషులు కూడా ఎలా ఉంటున్నారంటే ఆ టైంకి ఎలక్షన్ టైంలో డబ్బులు తీసుకొని ఎవరికొకరికి ఓటేసే ఆలోచనలో ఉన్నారు. తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ని మర్చిపోతున్నారు. సో డబ్బుల కోసం ఆలోచించకుండా ఓటేసే సిచ్యువేషన్ ఇంకా ఎప్పుడు ఇండియాలో వస్తుందో నాకైతే తెలియదు. మ్యామ్ అసలు నేను మీ వీడియోస్ చూస్తూ ఉంటాను. అసలు మీరు పెళ్లికి వెళ్తే అసలు మీ వెనక కొన్ని వందల వేల మంది ఉంటారు. అట్లా హగ్ చేసుకుంటారు, మిమ్మల్ని ఇట్లా పట్టేసుకుంటారు అమ్మ అమ్మ అని. కానీ ఎందుకు మ్యామ్ సార్ ఎందుకు ఓడిపోయారు? మీకు ఇంత ఫాలోయింగ్ ఉంది. అసలు శ్రీన్ గారు అంటే చాలా అభిమానం ఉంది ప్రజల్లో. ఇప్పటికీ నేను చూస్తూనే ఉన్నాను. పబ్లిక్ లోకి వెళ్తూ ఉంటే ప్రజలు చాలా బాగా రియాక్ట్ అవుతారు. కానీ అక్కడ అపోనెంట్ అచ్చెన్నాయుడు వాళ్ళు ఎక్కువగా ఈ రిగింగ్లు చేయడం, రౌడీజం చేయడం చాలా ఎక్కువ. శ్రీనివాస్ గారి ఎంపీగా పోటీ చేసినప్పుడు 3,000 ఓట్లతో ఓడిపోయారు. అవి కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్. అప్పుడు లెక్క పెట్టమంటే లెక్క పట్టుకున్న చాలా రచ్చ చేశారు అక్కడ. లేదంటే అప్పుడు అతను ఎంపీగా గెలిచి ఉండేవాళ్ళు. అతి తక్కువ ఓట్స్ తో ఓడిపోతారు శ్రీనివాస్ గారు. ఎందుకంటే రౌడీజం, ఇలాంటి దొంగ రాజకీయాలు, ఇలాంటి డబ్బు, వీటి వల్లే శ్రీన్ గారు ఎప్పుడు ఓడిపోతూ ఉంటారు. వ్యాపారంగా కూడా చాలా కోల్పోయారు. మైన్స్ కోల్పోయాం. మొన్న రీసెంట్ ఎలక్షన్స్ లో మేము 50 crores మైన్స్ లో లాస్ అయ్యాం. ఇంకొక మైన్ ఆపేశారు. పోర్ట్ లో బిల్స్ ఆపేశారు. మమ్మల్ని చాలా నాశనం చేశారు రాజకీయంలో. అయినా సరే శ్రీన్ గారు ఇంకా ప్రజలే అంటారు, ప్రజలతోనే ఉంటారు. నీతిగా రాజకీయం చేసే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దువ్వాడ శ్రీనివాస్ గారు మాత్రమే. ఒక్క మచ్చ కూడా ఉండదు అతని మీద.